కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజకు ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సంధ్యా థియేటర్ ఘటనలో ఏం జరిగిందన్న వాస్తవాలను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెబుతుంటే దానిపైన ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ కొన్ని అబద్దాలు చెప్పాడంటూ ఓయూజేసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ₹1 కోటి ఖచ్చితంగా నష్టపరిహారం ఆ కుటుంబానికి అందించాలి. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన అనంతరం పెద్ద ఎత్తున సెలబ్రిటీలు పరామర్శించడానికి అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతున్నారు. అల్లు అర్జున్ పరామర్శించారు, కానీ శ్రీతేజ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక్క సెలబ్రిటీ కూడా రాలేదు. ఇక్కడ పరామర్శలు, అక్కడ శ్రీతేజకు విమర్శలు అంటూ వారు ఆరోపిస్తున్న పరిస్థితి. శ్రీతేజ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలి, ₹1 కోటి ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ తో ఓయూజేసీ నేతలు ఇటు అల్లు అర్జున్ నివాసాన్ని ముట్టడించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అల్లు అర్జున్ మరి ఇంట్లో ఉన్నారా లేదా, ఆయన సిబ్బంది అయితే బయటకు వచ్చారు. ఇంటి వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే మనం చూస్తున్నాం. మొత్తం పూల కుండీలన్నీ ధ్వంసం చేశారు. ఖచ్చితంగా శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓయూజేసీ నేతలు ముట్టడిస్తున్న సందర్భంలో అల్లు అర్జున్ కి సంబంధించిన సిబ్బంది, అల్లు అర్జున్ వ్యక్తిగత ప్రైవేటు సిబ్బంది ఓయూజేసీ నేతలపైన దాడి చేయడంతో వాళ్ళు వెంటనే ఆగ్రహంతో వెనుతిరిగారు. ఆగ్రహంతో లోపలికి చొచ్చుకెళ్లి అల్లు అర్జున్ వారిపైన ఎవరైతే దాడులు చేస్తున్న వారిని పక్కకు నెట్టివేసి అల్లు అర్జున్ ఇంట్లో ఉన్నటువంటి పూల కుండీలను ధ్వంసం చేశారు. ఎందుకంటే ఒక అభిమాన కుటుంబానికి న్యాయం చేయని అల్లు అర్జున్ ఎందుకు? ఖచ్చితంగా న్యాయం చేయాలి, ఖచ్చితంగా అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఏకైక డిమాండ్ తో వాళ్ళు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఒక ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పూల కుండీలను ధ్వంసం చేశారు. అల్లు అర్జున్ స్పందించాలి, ₹1 కోటి ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు అల్లు అర్జున్ నివాసం వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణంలో మధ్య ఓయూజేసీ నేతల నిరసన అనేది కొనసాగుతుంది. అల్లు అర్జున్ ఖచ్చితంగా స్పందించాలి, అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక్క 6 గంటలు జైలుకి వెళ్లి వస్తే వందలాదిగా సెలబ్రిటీలు కదిలి వచ్చి అల్లు అర్జున్ ని పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది. కానీ అక్కడ కుటుంబాన్ని మాత్రం ఒక్క సెలబ్రిటీ కూడా పలకరించలేదు, పరామర్శించలేదు అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఈ విషయం పైన స్పందించాలి. అల్లు అర్జున్ శ్రీతేజ కుటుంబాన్ని ఆదుకోవాలి. ₹1 కోటి నష్టపరిహారం ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఇవ్వాలి. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం స్పందించింది, వైద్య ఖర్చులు భరిస్తామని చెప్పింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ₹25 లక్షల వెంటనే ఇమీడియట్ గా చెక్కుని అందించారు. ప్రభుత్వం స్పందించిన తీరును స్వాగతిస్తున్నటువంటి ఓయూజేసీ నేతలు అల్లు అర్జున్ మాత్రం ఈ విషయంలో ₹1,00,00,000 సినిమాలతో సంపాదించిన అల్లు అర్జున్ ఒక అభిమాని కుటుంబాన్ని ఆదుకోవడంలో మాత్రం వైఫల్యం చెందిస్తున్నారు, వివక్ష చూపుతున్నారు. ₹1,00,00,000 సినిమా కలెక్షన్లు వచ్చినాయని చెప్పి పుష్ప 2 సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి అల్లు అర్జున్ ఒక అభిమాని చావు బతుకుల మధ్య ఉంటే, అభిమాని తల్లి మృతి చెందితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో మాత్రం అల్లు అర్జున్ విఫలమయ్యారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అందించాలి. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా నిలవాలి. ఈ పరామర్శలన్నీ బంద్ చేయాలి. సెలబ్రిటీలంతా శ్రీతేజను పరామర్శించాలనే ఏకైక డిమాండ్ తో వాళ్ళు ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటిదని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓయూజేసీ నేతలు అయితే ఇక్కడ ఉన్నారు. చెప్పండి, మెయిన్ డిమాండ్ ఏంటి అసలు? మీరు ఖచ్చితంగా రేవంత్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ అండి. ఇవాళ అల్లు అర్జున్ ఏం చేసిందని చెప్పేసి మరి ఇవాళ లాన్ లో సినీ ప్రముఖులందరూ కూడా కలుస్తా ఉన్నారు. మరి 6 నెలలు జైల్లో పెడితేనే, 6 గంటలు నిన్ను జైల్లో పెడితేనే నేను సినీ ప్రముఖులు అందరూ కూడా వచ్చి పరామర్శిస్తున్నారు కదా. ఒక పేదింటి ఆడబిడ్డ చనిపోతే మరి మీకు చరణం లేదా? సినీ ప్రముఖులందరూ కూడా ఇవాళ మీద ఇది ఒక హెచ్చరిక. దయచేసి రేవంత్ కుటుంబానికి అండగా ఉండాలి. మరి శ్రీతేజ్ గారిని కూడా, మరి ఆ శ్రీతేజ్ అనే బాబు ఏదైతున్నాడో మరి ఆయన పూర్తి ట్రీట్మెంట్ కూడా సినీ ప్రముఖులే వీరు భరించాలని చెప్పేసి కూడా మా ప్రధానమైన డిమాండ్. ఖచ్చితంగా అల్లు అర్జున్ నిన్ను మేము రోడ్ల మీద తిరగనియము. సినీ ప్రముఖులందరూ కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగనియమని చెప్పేసి మా డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఓకే అండి, జరుగుతుంది. సో పోలీసులు చేరుకున్న పరిస్థితి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ నివాసానికి లోపలికి వెళ్ళకండి. అల్లు అర్జున్ నివాసం వద్దకు పోలీసులు చేరుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఓయూ జేఏసీ నాయకులను బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే నెలకొంది. అల్లు అర్జున్ ఖచ్చితంగా ఈ విషయం పైన స్పందించాలని చెప్పి ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వారిని ఓయూ జేఏసీ నేతలను వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఆందోళనకు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించి ఆందోళన చేస్తున్నటువంటి ఓయూ జేఏసీ నాయకులనైతే వాళ్ళు పోలీసులు అడ్డుకొని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయాలి, శ్రీతేజ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీతేజ కుటుంబాన్ని ఓయూ జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్న పరిస్థితి. ఓయూ జేఏసీ నేతలు సో ఒక ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. అల్లు అర్జున్ ఇంటి వద్ద మనం చూడొచ్చు. శ్రీతేజ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ నివాసాన్ని ముట్టడించారు. అల్లు అర్జున్ నివాసం వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణం. పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. నిరసన చేస్తున్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి అల్లు అర్జున్ స్పందించాలని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి ఓయూ జేఏసీ నేతలను పోలీసులను అనుమానించడం ప్రభుత్వాన్ని బదనాం చేసి అల్లు అర్జున్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండో. డిసెంబర్ 4న అల్లు అర్జున్ స్పందించాలి అంటూ శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఇటు ఆందోళన చేస్తున్నటువంటి ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణం. అల్లు అర్జున్ స్పందించి శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఓయూ జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు వెంటనే వారిని అడ్డుకొని అల్లు అర్జున్ ఇంటి వద్ద నిరసన చేస్తున్న ఆందోళన చేస్తున్నటువంటి ఓయూ జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఉద్రిక్తత పరిస్థితి. అల్లు అర్జున్ ఖచ్చితంగా స్పందించాలి. అల్లు అర్జున్ శ్రీతేజ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే అక్కడి నుంచి వారిని తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా శ్రీతేజ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కోటి రూపాయలు రేవతి కుటుంబానికి లక్ష ఎక్స్గ్రేషియా ఒకటే ప్రకటించాలి. నువ్వు మొన్న ప్రకటించిన 20 లక్షలు కేవలం పేపర్ పట్ల పరిమితమైనగా. రైట్, అల్లు అర్జున్ ఇల్లు మొత్తం ముట్టడించారు ఓయూ జేఏసీ సభ్యులు. అయితే ఏ దాడులు చేస్తున్నారంటే మొత్తం అక్కడ వాతావరణం చూసుకున్నట్లయితే ఫ్లవర్ పాట్లతో పాటు రాళ్లతో వాళ్ళ ఇంటిని ధ్వంసం చేస్తున్న సంఘటనలు అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఎక్కువ మంది కూడా వెళ్ళలేదు. దాదాపు 10 మంది కన్నా తక్కువ మంది వెళ్లి ఏకంగా ప్లెకార్డులు చాట్లు పట్టుకొని ఒక మనిషి అయితే చాలా ఉద్రిక్తతతో పైకి ఎక్కి మరి రాళ్ళు విసిరేయడం చేశాడు. అయితే ఆ గాజులు ఏమన్నా పగిలి వాళ్ళ ఇంటికి ఏమి డ్యామేజ్ ఉందని తెలుసుకోవాలి. అది కాకుండా ఈయన పైన ఎక్కి చేసేంత ఏముంది అని అంటే అభిమానులకి హెల్త్ బాగాలేకుండా ఒక మనిషి చనిపోయారు. వాళ్ళ కొడుకు ఒక అభిమానికి హెల్త్ చాలా క్రిటికల్ గా ఉందని తెలుసుకున్నాక ఆదుకొని ఒక హీరోనా అని చెప్పి విమర్శలు చేస్తున్నారు. అయితే దీని గురించి రేవతి కుటుంబానికి దాదాపు 1 కోటి రూపాయల దాకా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పరిహారం ఇచ్చే వరకు కదిలేదే లేదని ప్రకటన చేశారు ఓయూ జేఏసీ వాళ్ళు. కాకపోతే అక్కడికక్కడ హఠాత్తున వచ్చి పోలీసులు కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన నేపథ్యం మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి రచ్చలు ఇవి ఇంకా మీద జరగకూడదు అని చెప్పినప్పటికీ వీళ్ళు ఓయూ జేఏసీ సభ్యులు వచ్చి అక్కడ
వాళ్ళ ఇంటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అప్పటికి పోలీసులు వచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత కూడా మేము ఆగేదే లేదు, ఎందుకంటే అసలు అభిమానులకు ఒక కష్టం వచ్చినప్పుడు వాళ్ళు నిలబడిన హీరోలు ఒక హీరోలా అని విమర్శలకు దారి చేస్తున్నారు. మొత్తం సిగ్గు చేటు అల్లు అర్జున్ నిన్న అబద్ధాలు చెప్పడంతో, ఎందుకంటే ప్రూఫ్ తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ బయట పెట్టినప్పుడు అల్లు అర్జున్ ఎలాంటి అబద్ధాలు చెప్పారో మనందరికీ తెలుసు. అలాంటి పచ్చి అబద్ధాలు చెప్పిన అల్లు అర్జున్ ఇంటి పైన దాడి చేయడానికి ఓయూ జేఏసీ సభ్యులు అయితే దిగారు. అల్లు అర్జున్ డ్రామాలకి ఇంకా కట్టి పెట్టాలని యూత్ కాంగ్రెస్ నిరసనలు చేస్తున్నారు. అల్లు అర్జున్ చేసేవన్నీ డ్రామాలనే తెలుస్తున్నాయి, ఎందుకంటే నేను ప్రెస్ మీట్ లో చెప్పింది అంతా కట్టు కథలాగే ఉంది. ఎందుకంటే ఒక్క నిజం కూడా లేదు, మొత్తం అన్ని అబద్ధాలు చెప్పాడు అల్లు అర్జున్. మరి దీనిపైన పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో వాళ్ళు కేసు నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇంటిని మొత్తం ముట్టడించారు అక్కడ ఓయూ జేఏసీ. ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అందరూ కలిసి, అంటే అందరూ కూడా వెళ్ళలేదు, దాదాపు 10 మంది కన్నా తక్కువ మనుషులే. ప్లెకార్డ్స్ ఇంకా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కూడా వెళ్లారు. మరి వీళ్ళపైన యాక్షన్ ఇంకా అరెస్ట్ తీసుకున్న దానిపైన ఇంకేమైనా చట్టాలకు మాట్లాడతారా ఏంటి, అసలు నిరసనకి ఉద్రిక్త వాతావరణానికి అసలు ఏంటి, అసలు దీని అన్నిటికీ కాజ్ అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఈ ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ లేదా వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు ఇంట్లో ఉన్నారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. ఎందుకంటే లోపల వాళ్ళు ఉంటేనే బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది. పైగా పెద్ద హై ప్రొఫైల్ హౌస్ కాబట్టి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ లో కూడా వాళ్ళు చూసి వాళ్ళ పోలీస్ ని ఇన్ఫార్మ్ చేసినట్టు తెలుస్తుంది మనకి. అయితే లోపల అల్లు అర్జున్ ఉన్నాడా